ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే భారత రక్షణ వ్యవస్థ. దీనిలో మనకి తెలిసింది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే. కానీ మనకి తెలియంది ఇంకా ఉంది. మనం పైన చెప్పుకున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పరిధిలోకి వస్తాయి. ఇవి కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అదర్స్ అని ఇంకో 2 విభాగాలున్నాయి. వాటిలో మళ్ళీ ప్రత్యేకంగా 17 విభాగాలున్నాయి. ఈ వీడియోలో వాటి గురించి మరియు మొత్తం ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. దానిలో మొదటిది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రెండోది పారామిలిటరీ ఫోర్సెస్, మూడోది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఫస్ట్ మనం మొత్తం డిఫెన్స్ సిస్టమ్ హైరార్కీని ఒకసారి చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్న డిఫెన్స్ సిస్టమ్ కి సుప్రీం కమాండర్ మన దేశ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కింద ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కింద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద డిఫెన్స్ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ కింద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, పారామిలిటరీ డైరెక్టర్ జనరల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ జనరల్స్ ఉంటారు. సో ఇదంతా మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. ఫస్ట్ మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి చూద్దాం. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి చీఫ్ ఒకరు ఉంటారు. వారినే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని కూడా అంటారు. వారి కింద ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అనేవారు ఉంటారు. ఇప్పుడు ఆర్మీ ర్యాంక్స్ ని ఒకసారి చూద్దాం. ఈ ఆర్డర్ అనేది లో రేంజ్ టు హై రేంజ్ ర్యాంక్స్. ఇండియన్ ఆర్మీలో చూసుకుంటే సిపాయ్, లాన్స్ నాయక్, నాయక్, హవల్దార్, నాయక్ సుబేదార్, సుబేదార్, సుబేదార్ మేజర్, ఆఫీసర్ క్యాడెట్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇది మొత్తం ఇండియన్ ఆర్మీ ర్యాంకింగ్స్ అండ్ ఆర్డర్స్. వీటిలో ర్యాంక్స్ అండ్ ఆర్డర్స్ ని బట్టి డిఫరెంట్ పే స్కేల్స్, బ్యాడ్జెస్ మరియు రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ నేవీ ర్యాంక్స్ గురించి చూద్దాం. ఈ ఆర్డర్ కూడా లో టు హై ర్యాంక్స్. ఇండియన్ నేవీలో చూసుకుంటే సీమ్యాన్, లీడింగ్ సీమ్యాన్, ఏబుల్ సీమ్యాన్, పెటీ ఆఫీసర్, చీఫ్ పెటీ ఆఫీసర్, మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ సెకండ్ క్లాస్, మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ ఫస్ట్ క్లాస్, సబ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ కమాండర్, కమాండర్, కెప్టెన్, కామెడోర్, రియల్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, అడ్మిరల్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్, నేవీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. వీళ్ళకు కూడా వారి ర్యాంక్స్ ప్రకారమే పే స్కేల్స్ అండ్ రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ మ్యాన్, లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాన్, కార్పోరల్, సెర్జియంట్, జూనియర్ వారెంట్ ఆఫీసర్, వారెంట్ ఆఫీసర్, మాస్టర్ వారెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లయింగ్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కామెడోర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇది మొత్తం ఇండియన్ నేవీ హైరార్కీ. వీరికి కూడా వారి ర్యాంక్స్ ప్రకారం పే స్కేల్స్ మరియు రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లోకి వస్తాయి. ఇప్పుడు పారామిలిటరీ ఫోర్స్ గురించి చూద్దాం. ఈ పారామిలిటరీ ఫోర్స్ అనేది 3 రకాలు. ఫస్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్, సెకండ్ అస్సాం రైఫిల్స్, థర్డ్ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్. పారామిలిటరీ బృందంలో మొదటిది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ నేవీకి కోస్ట్ గార్డ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ నేవీ అనేది నేవీ సైనికులను తయారు చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పించి యుద్ధం చేయడానికి శిక్షణని ఇస్తుంది. కోస్ట్ గార్డ్ అనేది తీర ప్రాంతాన్ని కాపలా కాయడం, వేరే దేశ షిప్స్ మన పరిధిలోకి వస్తే పట్టుకోవడం, సముద్ర నదీ తీర చట్టాన్ని కాపాడడం. ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ర్యాంక్స్ ని చూస్తే అసిస్టెంట్ కమాండెంట్ ట్రైనీ, అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ జూనియర్ గ్రేడ్, కమాండెంట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జూనియర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సీనియర్, ఇన్స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్. సో ఇది కోస్ట్ గార్డ్ హైరార్కీ. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ గురించి చూస్తే ఈ అస్సాం రైఫిల్స్ అనేది పారామిలిటరీ పరిధిలోకి వస్తుంది. దీనిలో 42 బెటాలియన్లు ఉంటాయి. ఈ అస్సాం రైఫిల్స్ ఫోర్స్ అనేది ముఖ్యంగా మన దేశంలో ఉన్న ఈస్టర్న్ స్టేట్స్ మరియు దానికి ఆనుకుని ఉన్న వేరే దేశ బార్డర్స్ కి, మన దేశ సరిహద్దులకి సెక్యూరిటీ ఫోర్స్ లాగా పనిచేస్తారు. ఇండో మయన్మార్ సరిహద్దుల్లో ఉండే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సే మన అస్సాం రైఫిల్స్. వీరు మొత్తం 66,000 మంది. వీరి ఆర్డర్ కూడా సేమ్ ఇండియన్ ఆర్మీ ఆర్డర్ లానే ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్. ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ ని ఎస్ఎఫ్ఎఫ్ అని కూడా పిలుస్తారు. ఈ ఎస్ఎఫ్ఎఫ్ అనేది 1962 నవంబర్ 14న స్థాపించడం జరిగింది. వీరు కూడా పారామిలిటరీ పరిధిలోకి వస్తారు. ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ స్ట్రెంత్ అనేది 10,000 దాకా ఉంటుంది. ఈ ఫోర్స్ మెయిన్ మోటో వచ్చేసి కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం. మరీ ముఖ్యంగా ఇండియా చైనా బార్డర్ లో చైనా కుతంత్రాలను ఈ ఎస్ఎఫ్ఎఫ్ అనేది ముందుగానే కోవర్ట్ ఆపరేషన్స్ చేసి తెలుసుకోవాలి. సో మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కోస్ట్ గార్డ్స్, అస్సాం రైఫిల్స్, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ అనేవి పారామిలిటరీ పరిధిలోకి వస్తాయి. ఇక ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ లో లాస్ట్ కేటగిరీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అదర్స్. దీనిలో 13 రకాల విభాగాలు ఉంటాయి. అవి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సశస్త్ర సీమాబల్,
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్. వీటి గురించి చిన్నగా చూద్దాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మన దేశ సరిహద్దుల్లో నుంచి కాపలా కాయడం, వేరే దేశాల నుంచి చొరబాట్లు లేకుండా చేయడం. వీరు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాల సరిహద్దుల్లో వీరు విధులను నిర్వహిస్తారు. వీరి బలం 2,57,363 మంది. నెక్స్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దీనిని CISF అని కూడా అంటారు. దీని పని ఏంటంటే మన దేశంలో ఉన్న 300 ఇండస్ట్రియల్ యూనిట్స్ కి సెక్యూరిటీ ఇవ్వడం. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి, అటామిక్ పవర్ ప్లాంట్స్ కి, స్పేస్ ఇన్స్టలేషన్స్ కి, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, రిఫైనరీస్, మేజర్ పోర్ట్స్, హెవీ ఇంజనీరింగ్, స్టీల్ ప్లాంట్స్, బ్యారేజెస్, హైడ్రో ఎలక్ట్రిక్ అండ్ థర్మల్ ప్లాంట్స్, ఇలా గవర్నమెంట్ కి సంబంధించిన వాటికి వీరు సెక్యూరిటీని అందిస్తారు. ఈ CISF స్ట్రెంగ్త్ 1,48,371 మంది. ఆ తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దీన్ని CRPF అని పిలుస్తారు. ఈ CRPF అనేది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ అనేది లేనప్పుడు, ఎలక్షన్ టైంలో శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు ఈ CRPF బలగాలు రంగంలోకి దిగుతాయి. ఈ CRPF స్ట్రెంగ్త్ 3,13,634 మంది. నెక్స్ట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, దీన్నే NSG అని కూడా అంటారు. వీరు యాంటీ టెర్రరిజం కి పనిచేస్తారు. వీరు టెర్రరిస్టుల మీద కాంబాట్ యాక్టివిటీస్ చేస్తారు. దేశంలోని రాష్ట్రాలలో అల్లర్లు జరిగినప్పుడు అక్కడ NSG వారి యాక్టివిటీస్ ని స్టార్ట్ చేస్తుంది. NSGని ద బ్లాక్ క్యాట్స్ అని కూడా పిలుస్తారు. వీరి స్ట్రెంత్ 14,000 మంది. నెక్స్ట్, సశస్త్ర సీమాబల్, వీరు నేపాల్, భూటాన్లోని బోర్డర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తారు. వీరి స్ట్రెంత్ 94,261 మంది. ఆ తర్వాత RPF అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దీని స్ట్రెంత్ 75,000 మంది. NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వీరు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంటే వరదలు, సునామీ, తుఫాన్లు, కొండ చర్యలు విరిగిపడినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొని వారి సేవలను అందిస్తారు. వీరి స్ట్రెంత్ 13,000 మంది. ఇలా ఈ 14 రకాల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేవి వారి సేవలను అందిస్తున్నాయి. ఒక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సే కాకుండా మనం ఈ వీడియోలో చెప్పుకున్న అందరూ అన్ని రకాల ఫోర్సులు కూడా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పరిధిలోకే వస్తారు. వీరు కూడా మన దేశ సేవకే పనిచేస్తారు. వీరే కాక ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, CBI, ED, DOR, DRDO ఇలా ఇవన్నీ కూడా మన దేశ రక్షణకి 24/7 కష్టపడుతున్నారు. దేశ రక్షణకి తమ ప్రాణాలను అర్పించిన ఎందరో వీర సైనికులకు నివాళులు అర్పిస్తూ ఒక్కసారి మాతృభూమికి వందనం చేద్దాం. భారత్ మాతాకి జై. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కూల్ టాప్ 10 తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎన్ సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. జై హింద్.